హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో మునక్కాయ తాలింపు పెట్టుకుంటాను. ముందుగా పెద్ద ఉల్లిపాయలు ఒక 2-3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్నాము. కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. బాండీ పెట్టేసుకోవాలి. బాండీ బాగా వేడైన తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి కదా, మనం దీంట్లోకి మసాలా తయారు చేసుకున్నాము. ముందుగా కారం వేసుకోవాలి రోట్లో. తర్వాత తెల్లగడ్డలు వేసేసుకోవాలి. ఒలుచుకొని తెల్లపాయలు వేసేసుకోవాలి. ఇవి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేపుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి. మునక్కాయలు ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకొని ఇప్పుడు ఎర్రగడ్డలు తాలింపు వేగినాయి కదా, మసాలా దాంట్లో వేసేసుకోవాలి. మునక్కాయలు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి 1 స్పూను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మంటాయిలో పెట్టేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకున్నాం. A few moments later. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని దీని మూత తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ తాలింపు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నొక్కండి. థాంక్స్ ఫర్ వాచింగ్.